టెక్నాలజీకి హ్యూమన్ టచ్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాయి. ప్రాణం లేకపోయినా తోటి మనిషిలాగే మనతో మాట్లాడగలుగుతున్నాయి. చెప్పాలంటే ఇవి డిజిటల్ రోబోట్స్ లాంటివి, అంటే వర్చువల్ మనుషులు లాంటివి. మనలా ఫీలింగ్స్ లేకపోయినా మన మాటల్ని అర్థం చేసుకుని తెలివిగా సమాధానం ఇవ్వగలుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఏఐ చాట్ బాట్స్ ద్వారా టెక్నాలజీకి హ్యూమన్ టచ్ని సైంటిస్టులు అందించారని చెప్పవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్కి హ్యూమన్ టచ్ సరే, రోబోట్స్కి అయితే డైరెక్ట్గా టచ్ ఫీల్ని అందించే ప్రయత్నం జరుగుతోంది. కేవలం స్పర్శ మాత్రమే కాదు, రుచి, వాసన లాంటి విషయాల్ని ఇక్కడ రోబోట్లు స్పష్టంగా గుర్తించగలిగే రోజులు వస్తాయని చెప్పొచ్చు. మనిషికి ఉన్న ఇంద్రియాలు రోబోట్లకి లేవు, కానీ ఇంద్రియ విషయాల్ని అవి సెన్స్ చేయగలిగే రోబోట్ టెక్నాలజీ ఎదుగుతోంది. సెన్సింగ్ టెక్నాలజీ క్రమంగా ఊపందుకుంటోంది. ముందుగా కొన్ని టచ్ రోబోట్స్ని పరిచయం చేసుకుందాం. దీని పేరు స్పర్శ్. అదేంటి స్పర్శ అంటే టచ్ అని అర్థం కదా. ఇదేదో ఇండియన్ పేర్లా ఉందే, దీన్ని మనవాళ్లే తయారు చేశారా అని ఎవరికైనా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ స్పర్శ్ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళు కొందరు ఇండియన్స్ ఉండొచ్చు, లేదా దీనికి పేరు పెట్టిన వాళ్ళ మీద ఇండియా ప్రభావం ఉండి ఉండవచ్చు. అందుకే టచ్ సెన్సిటివ్ రోబోటిక్ కి స్పర్శ అని పేరు పెట్టారు. అయితే ఇది తయారు చేసింది ప్రముఖ సంస్థ మేటా. మేటా వాళ్ళు ఈ టచ్ సెన్సింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 టెక్నాలజీస్ తీసుకువచ్చారు. అందులో మొదటిది స్పర్శ్, రెండో దాని పేరు డిజిట్ 360, ఇక 3 టెక్నాలజీ ప్లెక్సస్. మేటా వాళ్ళ స్పర్శ్ ని ప్రపంచంలో మొట్టమొదటి టచ్ రోబోట్ గా చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ఇచ్చిన ట్రైనింగ్ చాలా గొప్పది. ఏకంగా 4,60,000 టాక్టైల్ ఇమేజెస్ ద్వారా ఈ రోబోట్ కి శిక్షణ ఇచ్చారు. టాక్టైల్ ఇమేజెస్ ట్రైనింగ్ అంటే ఏంటి? టాక్టైల్ ఇమేజెస్ అంటే స్పర్శ చిత్రాలు అని చెప్పవచ్చు. ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే చూడడం ద్వారా, దాని గురించి చదవడం ద్వారా తెలుసుకుంటాం. అలా కాకుండా ఆ వస్తువుని టచ్ చేసి ఫీల్ అవ్వడం ద్వారా దాని గురించి తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ ఇమేజ్ ని మనం అప్లోడ్ చేస్తే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్ అది బాటిల్ అని చెప్పగలుగుతుంది. కానీ ఇక్కడ స్పర్శ్ అలా కాదు. ఇది వస్తువుని టచ్ చేయడం ద్వారా ఆ వస్తువు ఏంటి అన్నది ఊహించడానికి ప్రయత్నిస్తుంది. అలా అర్థం చేసుకోగలిగే విధంగా దీనికి అనేక ఎగ్జాంపుల్స్ తో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పరికరంలో బేసిక్ గా కొన్ని సెన్సార్స్ ని ఏర్పాటు చేసి ఈ శిక్షణ సాగించారు. ఫోన్ టచ్ చేస్తే ఇలా ఉంటుంది, వాటర్ బాటిల్ టచ్ చేస్తే ఇలా ఉంటుంది అంటూ రకరకాల వస్తువుల్ని కేవలం టచ్ ద్వారా గుర్తుపట్టేలా దీన్ని ట్రైన్ చేశారు. కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు, దీంట్లో సెల్ఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ అనే విధానాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఈ రోబోట్ టచ్ ని సెన్స్ చేయడంలో తప్పు చేస్తే ఆ తప్పుని తానే సరి చేసుకుంటుంది. అలా సెల్ఫ్ ట్రైనింగ్ తో ముందుకు సాగేలా దీన్ని డిజైన్ చేశారు. స్పర్శ అనేది నిజానికి విజన్ ఆధారంగా పనిచేసే టచ్ సెన్సింగ్ పరికరం. దీంట్లోని ఎన్కోడర్ అనేక టచ్ సెన్సార్ల నుండి పొందిన సమాచారాన్ని చక్కగా బ్లెండ్ చేసి ప్రాసెస్ చేయగలుగుతుంది. స్పర్శతో పాటు మేటా వాళ్ళు డిజిట్ 360 అనే మరో టెక్నాలజీని కూడా దీంతో పాటు డెవలప్ చేశారు. చెప్పాలంటే ఇదొక ఫింగర్ టిప్ సెన్సార్, మనిషి వేలు లాంటి పరికరం. ఇది హ్యూమన్ లెవెల్ టచ్ ప్రెసిషన్ ని అందిస్తుంది. అంటే ఒక మనిషి తన వేలితో ముట్టుకున్నా ఒక వస్తువు ఎలాంటిదో ఎలా చెప్పగలుగుతాడో దాదాపు అంత సెన్సిటివ్ గా ఇది పనిచేస్తుంది. ఒక వస్తువు ఆకృతిలో ఉండే చిన్న చిన్న లోటుపాటులు, ఆ వస్తువు టెక్స్చర్, దాని మీద పడే ప్రెజర్ ఎఫెక్ట్, ఇలాంటి వాటన్నింటినీ ఈ ఫింగర్ టిప్ సెన్సార్ గుర్తుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వస్తువులు గరుగ్గా ఉంటాయి, కొన్ని స్మూత్ గా ఉంటాయి. అలాగే వస్తువు తయారైన మెటీరియల్ స్వభావం కూడా వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ టచ్ సెన్సార్ వాటన్నింటినీ కూడా తెలుసుకోగలదు. దేన్నైనా రియల్ టైమ్ లో గుర్తుపట్టేలా రోబోట్ కి హెల్ప్ చేసే ఈ టెక్నాలజీయే డిజిట్ 360. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెషర్ విషయమే తీసుకోండి. ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు దాని మీద మనం కొంత ప్రెషర్ పెడతాం. దానికి ఆ వస్తువు ఎలా ప్రతిస్పందిస్తుంది అన్న దాన్ని బట్టి వస్తువుని తెలుసుకోవడం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు మూసుకొని వస్తువుల్ని టచ్ చేసి గుర్తుపట్టే ఆట లాంటిది ఇది. ఉదాహరణకి, ఒక వాటర్ బాటిల్ పట్టుకోవడానికి, ఒక ఫోన్ ని పట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఫోన్ వంగదు, కానీ వాటర్ బాటిల్ మన చేతి ఒత్తిడికి కొద్దిగా బెండ్ అవుతుంది. వస్తువు ఎంత ప్రెషర్ కి ఎంత వంగుతోంది అనే దాన్ని బట్టి వస్తువు ఏంటన్నది ఈ సెన్సార్ కనిపెట్టడం జరుగుతుంది. ఇక మేటా వాళ్ళ ఈ ప్రాజెక్టులో 3వ భాగం, ముఖ్యమైన భాగం ప్లెక్సస్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టచ్ ప్లాట్ఫామ్. రకరకాల సెన్సార్ డేటాని ఓవరాల్ గా రోబోట్ కి అర్థమయ్యేలా చేస్తుంది.
మనిషి ఒక చేత్తో ఒక వస్తువు, మరో చేత్తో మరో వస్తువు పట్టుకొని రెండింటిని కూడా తెలుసుకోగలుగుతాడు. అలాగే మొత్తం ఉన్న అన్ని సెన్సార్స్ నుంచి డేటాను తీసుకొచ్చి మిక్స్ చేసి ఆ రిజల్ట్ ద్వారా ఒక సహజమైన టచ్ ఫీల్ తీసుకొస్తుంది ఈ ప్లెక్సస్. మొత్తం మీద ఈ విధంగా స్పర్శ్, డిజిట్ 360, డిజిట్ ప్లెక్సస్ అనే 3 టెక్నాలజీస్ ని మిక్స్ చేసి రోబోట్లకి టచ్ సెన్స్ ని అందిస్తోంది మేటా. పూర్తిగా మనిషి టచ్ సెన్స్ ని పోలిన సామర్థ్యాన్ని రోబోట్లకి కలిగిస్తోంది. సరే, రోబోట్లు టచ్ సెన్స్ ని కలిగి ఉండటం వల్ల ఏంటి లాభం? రోబోట్ కూడా మనిషిలాగే వస్తువుల్ని తాకి తెలుసుకోగలిగితే ఏంటి లాభం? అప్పుడవి మనిషిని మరింతగా అర్థం చేసుకోగలవు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా ఫీల్ అవుతున్నామో తెలుసుకుంటాయి. తద్వారా ఎంతో సహజంగా మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఈ కాలంలో వర్క్ ప్లేస్ లో కోబోట్స్ పేరుతో కొన్ని రోబోట్లని వాడుతున్నారు. ఇవి మనిషితో కలిసి పనిచేసే రోబోట్స్. కొలాబరేటివ్ గా పనిచేస్తాయి కాబట్టే వీటిని కోబోట్స్ అని అంటున్నారు. వర్క్ ప్లేస్ లో తోటి ఉద్యోగిలా, తోటి కార్మికుడిలా పనిచేస్తాయి ఇవి. అలా మనిషి, రోబోట్ కలిసి పనిచేసేటప్పుడు ఆ వర్క్ ప్లేస్ లో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. రోబోట్లు వస్తువుల్ని టచ్ ద్వారా గుర్తించగలిగితే అక్కడ మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. అక్కడ ఏది ప్రమాదకరం, ఏది కాదు అన్నది మనకే కాకుండా రోబోట్ కి కూడా తెలిసి ఉంటే మనిషికి మరింత సేఫ్టీ కలుగుతుంది. మొత్తం మీద మెటా టచ్ రోబోట్ల నిర్మాణంలో ముందడుగు వేసింది. వేరే కంపెనీలు కూడా టచ్ రోబోట్ల మీద పరిశోధనలు చేసినప్పటికీ ప్రస్తుతానికి టచ్ టెక్నాలజీలో మెటా స్పర్శ్ అన్నదే బెటర్ అని పరిశీలకులు చెబుతున్నారు. చూద్దాం, భవిష్యత్తులో టచ్ తో వస్తువుల్ని అర్థం చేసుకోగలిగే ఈ రోబోట్లు మనకి ఎలా ఉపయోగపడబోతున్నాయో.